గ్రంథము 9వ అధ్యాయము వచనములు 1 నుండి 6. మొదటి పఠనము యెషయా గ్రంథము 9వ అధ్యాయము వచనములు 1 నుండి 6 వరకు. ప్రభు పూర్వము సెబూలూను నఫ్తాలి మండలములను అవమానమును ఉంచెను, కానీ భవిష్యత్తులో అతని ప్రాంతములకు కీర్తి తెచ్చును. మధ్యధరా సముద్రము నుండి యోర్దానుకు ఆవలి తీరము వరకు అన్యజాతి వారు వసించు గలిలియ రాష్ట్రము వరకు గల ప్రదేశము కీర్తిని బడేను. చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచిరి. గాఢాంధకారము క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు, నీ జాతిని విస్తరింపజేసితివి, వారిని సంతోష చిత్తులను గావించితివి. కోతకాలమున ప్రజలు సంతసించినట్లుగా, కొల్ల సొమ్ము పంచుకొని వారు ప్రమోదము చెందినట్లుగా ఆ ప్రజలు నీ పక్షమున ఆనందింతురు. నీవు వారి మెడ మీద కాడిని విరగగొట్టితివి, వారి భుజముల మీద దండమును ముక్కలు చేసితివి. నీవు పూర్వము మిద్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించి వారిని ఓడించితివి. వారి మీదికి దాడి చేయు శత్రు సైన్యముల చెప్పులు నెత్తురులో తడిసిన దుస్తులు అగ్నిలో భస్మమగును. మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడిసితిని. అతడు రాజ్యభారము వహించును. ఆశ్చర్యకరుడైన సలహాదారు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని ఆయనకు పేరిడురు. ఇది ప్రభువాక్కు.